నమస్కారం ప్రజలారా. ఈరోజు మన తెలంగాణ పేపర్లోని న్యూస్ చూసుకుంటే ముఖ్యంగా అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, ప్లీజ్ మర్చిపోకండి, దయవించి చెప్తున్నాను. చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కొన్ని న్యూస్ పేపర్లోని వార్తలు చూసుకుంటే, ప్రజల మనిషి వెంకయ్య, భారతమాత సేవలో ఆయనకు జీవన ప్రస్థానం, ప్రజాసేవ పట్ల తిరుగులేని నిబద్ధత గల నేత, ఆటపోట్లను తేలిగ్గా అధిగమించే సమర్థుడు, మాజీ ఉపరాష్ట్రపతిపై ప్రధాని మోడీ వ్యాసము, వెంకయ్యనాయుడు వాక్టీం సాటిలేనిది, జన్మదిన వేడుకల సందర్భంగా భారత ప్రధాని ప్రశంస, వెంకయ్యపై 3 పుస్తకాల ఆవిష్కరణ. నిన్న వెంకయ్యనాయుడు పుట్టినరోజు 75 వసంతాల పుట్టినరోజు జరిగిందండి. ఆ వేడుకల్లో ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. అంటే ఆన్లైన్లో, అంటే నెట్, అది జూమ్ కాలంలో పాల్గొన్నాడు, డైరెక్ట్ కాకుండా. నెక్స్ట్ ఇంకోటి, స్వదేశీ న్యాయం నేటి నుంచి అమలులోకి కొత్త నేర చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, నాగరిక సురక్ష, సాక్ష్య అధినియం, పోలీసులకు మరిన్ని అధికారాలు, దేశద్రోహం రాజద్రోహంగా పరిగణన, నిందితుల చేతలకు బేడీలు పునరుద్ధరణ, కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు, ఇవి మన కోసం చేసుకుంటున్న చట్టాలు, అమిత్ షా. బదిలీకి లెక్క, విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా ఉపాధ్యాయులు, 10 మంది పిల్లలను పాఠశాలలకు ఒకే టీచరు, 10 మంది పిల్లలున్న పాఠశాలలకు ఒకే టీచరు, 40 మంది ఉంటే 2, 60 మందికి 3. బదిలీల్లో ఉపాధ్యాయుల కేటాయింపు విధానం ఇదే. విద్యార్థులు టీచర్లు నిష్పత్తి హేతుబద్ధీకరణ, విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాల కోసమే. ప్రవేశాలు లేని బడులకు ఉపాధ్యాయులను ఇవ్వరు. వీటిలో 8 ఏళ్ళు పూర్తయితే బదిలీ. కోరుకున్న వారికి ఆప్షన్లు చూపించకపోవడంపై సంఘాల అభ్యంతరము. బదిలీలు చేశాక సర్దుబాటు చేయాలని డిమాండు. చూడండి, మోడీతో ఫోన్లో మాట్లాడుతున్న కోహ్లీ, రోహిత్. ప్రపంచ వీరులకు నిన్న T20 వరల్డ్ కప్ గెలిచారు కదండి. టీమిండియా 17 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. దానికి మన టీమిండియాకు BCCI 125 కోట్లు ఇచ్చిందండి నజరానా. అంతర్జాతీయ T20కి జడేజా గుడ్ బై, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బాటలో వీడ్కోలు. ఒకే రోజు 3 క్రికెటర్ల నిర్ణయము. కోచ్గా ముగిసిన ద్రావిడ్ పదవీ కాలము. క్రికెటర్లకు మోడీ ఫోను, గెలుపుపై ప్రశంసలు. బెయిల్ కఠినము, పోలీస్ కస్టడీలో 55 నుంచి 75 రోజులు. డిజిటల్ ఉపకరణాలకు ట్యాంపర్ చేసి సాక్ష్యాధారాలను వాడే ముప్పు. కొత్త చట్టాల్లో వివాదాంశాలు. న్యాయం కొత్త చట్టాలు చేశారంట. తెలంగాణ ఏర్పాటులో DS కీలక పాత్ర. గాంధీ కుటుంబానికి ఆయన ఎంతో ఆత్మీయుడు. నిజామాబాద్లో నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. అధికార లాంఛనాలతో DS అంత్యక్రియలు. చూడండి, స్మార్ట్ సిటీల గడువు పొడిగింపు, పన్నులు పూర్తికి మార్చి 31 దాకా అవకాశము. జాబితాలో రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ కొత్త పన్నులు ఇవ్వరు, పాతనే పూర్తి చేయాలి. మ్యాచింగ్ నిధులిచ్చి అభివృద్ధిని సహకరించాలి. కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకపై అమలుకు నిర్ణయము. వైద్య రిపోర్ట్లు ఆన్లైన్లో, రోగుల ఫోన్లకు మెసేజ్లు. 2 జిల్లాల్లో పైలట్గా, తర్వాత దశల వారీగా రాష్ట్రమంతా గుర్తింపు. చాలా మంచిదండి. రిపోర్ట్లు ఏదైనా సరే రోగులుండే సెల్ ఫోన్కి వస్తే వాళ్ళు చూసుకోవడానికి వీలుగా ఉంటారు. రేవంత్ ఇంటికి గోయల్. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రిని అవమానించిన సీఎం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. భేటీలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, నరేందర్ రెడ్డి. చూడండి, గోయల్ వెళ్ళారంట. తెలంగాణ భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలి. టీటీడీకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. తెలంగాణ భక్తులు ఆంధ్ర భక్తులని ఉండరు సార్. ఎవరు వచ్చినా టీటీడీ మంచిగా చూసుకోవాలి ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్, కవిత బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు.
ఈఐపికి గంట, ధర్మ దర్శనానికి 3 గంటలు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వర్షము, రైతుల్లో హర్షము. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వానలు పత్తి, కంది తదితర పంటలకు ఊపిరి. హైదరాబాద్లోనూ మోస్తారు వర్షము. నేడు రేపు తేలికపాటి వర్షాలు. పెండింగ్ బిల్లులు వచ్చేనా? బకాయిలపై మాజీ సర్పంచుల ఆందోళన. బీఆర్ఎస్ సాయంలో మౌఖిక ఆదేశాలతో పనులు. అప్పులు చేసి మరీ పనులు చేసిన నిధులు ఇవ్వని సర్కారు. 1000 కోట్ల పైగా బకాయిలు. ప్రస్తుతం ప్రభుత్వమైనా స్పందించి ఇవ్వాలని వేడుకోలు. పంచాయతీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు పెండింగు. మమ్మల్ని ఆదుకోండి అని సర్పంచులు అంటున్నారండి. లాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ నిధులు ఇవ్వలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, కాబట్టి మీరన్నా మాకు ఆ నిధులు ఏంటి అప్పులు చేసుకొని చేశాము అని చెప్తున్నారండి. చాలా సంతోషం. ఎందుకంటే ప్రజలు ఎలా ఉంటారు చెప్పండి. సర్పంచులకు కూడా ఎక్కడి నుంచో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కేసీఆర్తో కుమ్మక్కువై జగదీశ్వర్ రెడ్డి అక్రమాలు. విద్యుత్తులో భారీ అవినీతి విరేషం. నేడు విద్యార్థి యువజన సంఘాలు రాజభవన్ ముట్టడి. కాంగ్రెస్కు బీఆర్ఎస్కు తేడా లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకే సర్కారు నిధులు. పక్షపాతం వల్లే బీఆర్ఎస్కు ఓటమి. కేంద్రం అలాగే చేస్తే తెలంగాణ పరిస్థితి ఏమిటి? బండి సంజయ్. రాహుల్ 2 లక్షల ఉద్యోగాలు ఏవి? ఇచ్చిన హామీలు మర్చిపోయారా? కేటీఆర్. రాహుల్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి అని కేటీఆర్ అడుగుతున్నాడు. అడిగోళ్ళని అడగడు ఆయన. ప్రైవేటు చేతికి విద్యుత్ బిల్లుల వసూలు ప్రక్రియ ఆద్వానికి అప్పగించేందుకు సర్కార్ కుట్ర. జగదీశ్వర్ రెడ్డి. స్థానిక సంస్థలపై కమలం గురి. క్యాడర్ సన్నద్ధం చేయాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు జాతీయ నాయకత్వం పిలుపు. అధికారంలోకి రావాలంటే క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలనేది భావన. పట్టు సాధించుకునేందుకు అంతరత కసరత్తు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై స్థానిక సంస్థల వారీగా బీజేపీ సమీక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మన వార్తల్లో ముఖ్యాంశాలు చూసుకున్నాం తెలంగాణలో. కాబట్టి తెలంగాణలో కూడా మంచి పరిపాలన నాయకుడు ఉన్నారండి రేవంత్ రెడ్డి గారు. ఆయన డెవలప్మెంట్ తీసుకొని దూసుకోబోతున్నాడు. ఒక కేంద్ర మంత్రినితో మాట్లాడి మా తెలంగాణకి నిధులు కావాలి, నిధులకు అడిగిన ఎవరన్నా ఉన్నారా? కేసీఆర్ సార్ ప్రధానమంత్రి వస్తేనే వెళ్ళలేదు, కానీ ఈయన మంత్రి వస్తే మాకు ఇవ్వండి, మాకు ఈ పనులు చేసి పెట్టండి, మాకు ఈ రోడ్లు వేయండి, మాకు ఈ నిధులు ఇవ్వండి అని అడుగుతున్న రేవంత్ రెడ్డి గారికి మనం ఇప్పుడు కూడా ప్రోత్సహించాలి, సహకరించాలి. ప్రజలు కూడా నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారికి మనం హెల్ప్ చేసి మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే విధంగానే మనం ప్రోత్సహించాలని కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.